ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ శాసన మండలిలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తున్న సమయంలో మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు ఆయన. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మంత్రి తన వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మండలిలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు సరికాదు అని మండలి చైర్మన్ మోషన్ రాజు సైతం సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అని కోరారు. కానీ సత్యకుమార్ మాత్రం తాను అన్న మాటల్లో తప్పేమీ లేదు అని చెప్పుకొచ్చారు. పైగా ఆ సామెత తెలుగులోనూ ఉందంటూ మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు సైతం సత్యకుమార్ను వెనకేసుకొచ్చారు. మంత్రి హజ్ యాత్ర వాల్యూ పెంచారు అన్న ఆయన హజ్ యాత్రకు వెళ్తే పాపాలు పోతాయన్నదే ఆయన ఉద్దేశమన్నారు. ఈ విషయంలో మంత్రి తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరసనల నేపథ్యంలో సభను వాయిదా వేశారు మండలి చైర్మన్. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందాడు అధ్యక్ష. తెలుగులో కూడా సామెత ఉంది, 100 ఎలకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని. అదే సామెతను హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష. అది అధ్యక్ష, అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది చెప్పే ప్రయత్నం. కాశీ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అంతే. హజ్ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే హజ్ యాత్రను అన్పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న 20 కోట్ల మంది ముస్లింలకు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అనేది పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్పార్లమెంటరీ అవుతుందో వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు మీరు హజ్ యాత్ర కాబట్టి మీరు నిర్ణయించండి అధ్యక్ష. వినండి. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు, కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు. కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి. అది సామెత అధ్యక్ష. పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష. మన పెద్దలు గౌరవించుకోవాలి అధ్యక్ష. పెద్దలు ఎంత అనుభవం రంగరించి మేలవించి సామెతలు తెచ్చారు అధ్యక్ష. వాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది అధ్యక్ష. యాత్ర కానీ హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష. ఇందులో ఒక నిమిషం ఉంటే ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష, తగ్గించలేదు. వినమ్మా, వినవయ్యా బాబు, వినమ్మా, విను అధ్యక్ష. అయితే ఎవరైనా 100 తప్పులు చేస్తే హజ్ యాత్రకి వెళ్తే పాపాలన్నీ పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసంహరించుకోండి అని చెప్పారు అధ్యక్ష. ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష. అదే 100 తప్పులు చేసేవాళ్ళు పాయిత్యాత్రం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు. అది కూడా అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి ఉపసంహరించుకుంటున్నాను చెప్పారు. ఇంకంతకంటే ఏముంది అధ్యక్ష.